తెలుగు సినిమా ఇండస్ట్రీని తలెత్తుకునేలా చేసిన మూవీ ఏదైనా ఉంది అంటే అది ఖచ్చితంగా పుష్ప 2. సుకుమార్ డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీలో అయితే అటు అల్లు అర్జున్, రష్మిక మందన అయితే యాక్ట్ చేయడం జరిగింది. ఇది పాన్ ఇండియా లెవెల్లో కాకుండా పాన్ వరల్డ్ లెవెల్లో కూడా మంచి స్టార్డమే సంపాదించుకుంది. ఇక హిందీ మార్కెట్లో కూడా ప్రతి ఒక్క సినిమాని తలదన్నే విధంగా ఉంది. వచ్చిన అన్ని సినిమాలు దాని పవర్ ముందు తలదించుకోవాల్సిన పరిస్థితి. అయితే పుష్ప 2 క్రేజ్ ఏ లెవెల్లో ఉంది ఏంటనేది నేనైతే చెప్పాను. ఇప్పటికే 1800 కోట్ల వరకు అయితే కొల్లగొట్టింది. ఇక 50 డేస్ రన్ అయిపోయిన తర్వాత కూడా ఈ 50 డేస్లో ఈ సినిమా సంపాదించిన కోట్లు ఇన్నుంటే రీలోడెడ్ వర్షన్తో కూడా ఇంకా హౌస్ఫుల్స్ అయితే సంపాదించుకుంటుంది. మరి ఈ సినిమాకి సంబంధించి ఇప్పుడైతే పుష్ప పార్ట్ 1, పార్ట్ 2 రెండు అయిపోయాయి. పార్ట్ 3 కూడా ఉంటుంది అని ది ర్యాంపేజ్ అని చెప్పేసి దానికి సంబంధించి ఇప్పట్లో అయితే ఎక్కువగా అప్డేట్స్ ఏమి రావు అని చెప్పేసి ఫ్యాన్స్ అయితే క్లియర్గా ఉన్నారు. ఇక మెయిన్ థింగ్ వచ్చేసి కంటిన్యూస్గా అల్లు అర్జున్ ఓన్లీ పుష్ప అంటే అందరికీ పుష్ప అనేది ఒకటే సినిమా చేశారేమో అని మైండ్లో ఉండిపోతుంది. కాబట్టి ఆయన నెక్స్ట్ త్రివిక్రమ్తోనే ఒక సినిమా చేయబోతున్నారు. అయితే ఆ సినిమాకి సంబంధించి స్క్రిప్ట్ అనేది ఇంకా కంప్లీట్ అవ్వలేదట. ఇంకా కొన్ని మార్పులు చేర్పులు చేయాల్సిన అవసరం ఉంది. ఇక ఆ మార్పులు చేర్పులు చేసిన తర్వాత ఆయన మళ్ళీ సెట్స్లోకి వెళ్తారు. మరి ఇప్పుడు నెక్స్ట్ ఎవరితో చేయబోతున్నారు? మళ్ళీ సుకుమార్తోనే పార్ట్ 3 చేస్తారంటే లేదనే చెప్పొచ్చు. ఎందుకంటే రష్మిక మందన అవసరం ఉంటుంది. మరి తనకి సంబంధించి తనతోని షూట్ ఉంటుంది. అదేవిధంగా ర్యాంపేజ్లో ఎవరైతే ఎక్కువగా హైలైట్ అవుతారో వాళ్ళది చాలామంది విజయ్ దేవరకొండ అంటున్నారు. ఆయన క్యారెక్టర్ని ఎలివేట్ చేస్తూ ఆయన షూట్ ఏమైనా కంప్లీట్ చేసుకుంటారా, లేకపోతే ఇంకా ఏమైనా హీరోని ఏమైనా అడిషనల్గా యాడ్ చేస్తారా, ఇవన్నీ కూడా తెలుసుకోవాల్సిన విషయాలు. ఇదంతా పక్కన పెడితే ఆయన ఇప్పుడు ఖాళీగా ఉన్నారు కదా, మరి నెక్స్ట్ ఏ హీరో ఏ డైరెక్టర్తో సినిమా తీయబోతున్నారు అనే వార్తలలో కొరటాల శివ పేరు అయితే బయటకు వచ్చిందనమాట. ఆయన ఆల్రెడీ ఒక మంచి స్క్రిప్ట్ని ఆయన చేతిలో ఉంచుకొని అల్లు అర్జున్ దగ్గరికి వెళ్ళినట్టు ఆయన దానికి ఒప్పుకున్నట్టు కూడా తెలుస్తోంది. ఇక సందీప్ రెడ్డి వంగతో పాటు కూడా వీళ్ళిద్దరి కాంబినేషన్ ఒక సినిమా రాబోతుంది. మరి సందీప్ రెడ్డి వంగ ఆల్రెడీ స్పిరిట్ మూవీతో ఆయన బిజీగా ఉన్నారు. ఆ స్క్రిప్ట్ పనులలో ఆల్రెడీ దానికి సంబంధించి అప్డేట్స్ వస్తూ ఉంటే గూస్ బంప్స్ వచ్చే విధంగా ఉన్నాయి. ఇలా ప్రతి ఒక్క సినిమాకి సంబంధించి అందరు డైరెక్టర్లు బిజీగా ఉన్న టైంలో కొరటాల శివ మాత్రం దొరికిందే ఛాన్స్ అని అల్లు అర్జున్ దగ్గరికి వెళ్ళి ఆయన మాత్రం నా దగ్గర ఈ సినిమా ఉంది తీద్దామని అడగగా ఆయన ఒప్పుకున్నట్టుగా తెలుస్తుంది. సో చూద్దాం మరి తొందరగా దీనికి సంబంధించి ఎలాంటి అప్డేట్ వస్తుంది ఏంటనేది.